హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం ఒక మంచి సింపుల్ ట్రిక్ చూద్దాం. చాలా సింపుల్ ట్రిక్ అనమాట. యాక్చువల్లీ మనకేంటంటే ఏదైనా సరే నెంబర్ని, ఏదైనా నెంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు, రిమైండర్ ఎంత వస్తుంది అనేది సింపుల్ ట్రిక్, చాలా సింపుల్ ట్రిక్ చూద్దాం ఒకసారి. అందుకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోస్ అందరినీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ట్రిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 15698. ఓకే, సో 15698 అనే నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 9తో డివైడ్ చేసినప్పుడు చూసుకోండి రిమైండర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏం లేదు, ఈ నెంబర్స్ అన్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. ఉన్న డిజిట్స్ అన్ని, ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 8 + 9 17 + 6 23 + 5 28 + 1 29, రైట్? 29 వచ్చింది. సో ఈ 29ని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా 9తో డివైడ్ చేయొచ్చు. ఓకే, సో 9 3s are 27. సో రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే, సో డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ నెంబర్ యొక్క రిమైండర్ ఎంత అని చెప్పొచ్చు, 2 అని డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్ ఉంటే ఏం చేస్తాం, మొత్తం అన్ని డిజిట్స్ యాడ్ చేస్తాం. 7 + 2 9 + 1 10 + 10 20. సో 20ని ఏం చేయాలి, 9తో డివైడ్ చేయాలి. సో 9 2s are 18, రిమైండర్ 2. ఓకే, సో అంతకంటే కూడా ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు ఏం చేసాం, అన్ని డిజిట్స్ యాడ్ చేసాం, రైట్? సో అన్ని డిజిట్స్ని యాడ్ చేసి లాస్ట్కి 9తో డివైడ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ కూడా సేమ్ అదే చేసాం. బట్ అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు చూడండి, అన్ని డిజిట్స్ని ఒకసారి యాడ్ చేద్దాం మళ్ళీ. 6 + 7 13 + 4 17 వచ్చింది కాబట్టి 1 + 7 చేయండి 8. ఓకే, సో ఏమొచ్చింది 8. సో డైరెక్ట్గా రిమైండర్ 8 అని చెప్పేయచ్చు. అంటే ఇక్కడ 20 వచ్చింది, ఇంకా మనం 2 + 0 2 అని చెప్పేయచ్చు. ఇంకా 9తో డివైడ్ చేయక్కర్లేదు. ఇక్కడ ఏమొచ్చింది 29 వచ్చింది. సో 2 + 9 11, సింగిల్ డిజిట్ వచ్చేందుకు యాడ్ చేయండి. సో 1 + 1 2. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 2 7 3 4 5 అనే నెంబర్ ఉందనుకోండి. దీన్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని. సో ఇక్కడ ఏం చేసాం, ఇప్పుడు దాకా మనం అన్ని డిజిట్స్ని యాడ్ చేసాం, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు అన్ని డిజిట్స్ని ఏం చేసాం, యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ ఇంకా అంతకంటే షార్ట్ కూడా ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏంటో కనుక్కోవాలి. సో ఏం చేయొచ్చు అంటే 9s ఎన్ని ఉన్నాయో అన్ని క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 4 5 కలిపితే 9 అయిపోయింది, క్యాన్సిల్ చేస్తున్నాం. 7 2 కలిపితే 9 అయిపోయింది, క్యాన్సిల్ చేస్తాం. సో మిగిలిపోయింది ఏంటి, 3. సో 3 ఈజ్ ది ఆన్సర్ అని చెప్పవచ్చు. ఓకే, సో ఏం లేదు, మన అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో దాన్ని 9తో డివైడ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. అలాగే ఆ డిజిట్ సమ్ చేసిన తర్వాత ఆ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసినా సరే అదే ఆన్సర్ మనకి వస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇది అసలు ఎలా వర్క్ అవుతుందో తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రిక్ తెలుసుకోవడం కాదు, ఎప్పుడు కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 68 అనే నెంబర్ని తీసుకుందాం అనుకోండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 68ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కావాలి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటి, జస్ట్ ఇది అందరికీ తెలిసింది ఏంటి, ఇప్పుడు 60 + 8 కింద రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే 60 + 8 డివైడ్ బై 60/9 + 8/9 రాసుకుంటున్నాను. 68/9. అంటే ఇక్కడ ఏంటి, దీని రిమైండర్ కలిపితే కూడా దీని రిమైండర్కి ఈక్వల్ అవుతుంది. సో ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఇప్పుడు 732 ఉందనుకోండి. సో 732/9 అంటే 700/9 + 32/9 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఒక నెంబర్ని ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 60/9. సో ఎప్పుడు కూడా చూడండి 9 పక్క నెంబర్ ఏంటి, 10. అవునా, 9 పక్క నెంబర్ వచ్చేసి 10. సో 10తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే జీరోస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా రిమైండర్ అనేది ఎప్పుడు కూడా 0 వస్తుంది. ఏమొస్తుంది, 0 వస్తుంది. బట్ 9తో డివైడ్ చేస్తున్నాం అంటే ప్రతి 10కి ఏమవుతుంది, ఒక 1 అనేది రిమైండర్ వస్తుంది. ప్రతి 10కి ఒక రిమైండర్ 1 వస్తుంది. ఎప్పుడు 9తో డివైడ్ చేసినప్పుడు. సో ఇక్కడ 60 ఉంది, 60తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఆటోమేటిక్ రిమైండర్ 6 వస్తుంది. సో అందుకనే మనం ఇక్కడ 60లో ఓన్లీ 6 మాత్రమే తీసుకుంటున్నాం.
ఓకే, అలాగే 8 ఉండిపోయింది, సో 8 తీసుకున్నాం. 6 + 8 14. సో అలా అందుకని ఈ డిజిట్స్ని యాక్చువల్లీ యాడ్ చేస్తున్నాం అనమాట మనం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 145 నెంబర్ ఉంది, సో సేమ్ ఇంతే. ఇప్పుడు 100 ఉంది, 100 + 40 + 5 కింద రాసుకోవచ్చు. సో 100లో చూసుకుంటే మనకి 10తో డివైడ్ చేస్తే 10 వస్తుంది రిమైండర్, రైట్? 10 వస్తుంది రిమైండర్ 9తో డివైడ్ చేసినప్పుడు. 9తో డివైడ్ చేసినప్పుడు 10 వస్తుందంటే మళ్ళీ డివైడ్ చేస్తే 1 వస్తుంది రిమైండర్. సో ఆటోమేటిక్గా 1నే తీసుకుంటున్నాం మనం, డైరెక్ట్గా 1 తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ 40 ఉంది, 40కి డైరెక్ట్గా 4ని తీసుకుంటున్నాం. 5 ఉంది, డైరెక్ట్గా 5ని తీసుకుంటున్నాం. సో ఈ మూడింటిని డిజిట్స్ని యాడ్ చేస్తున్నాం, అందుకని ఈ 3 డిజిట్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. 5 + 4 9 + 1 10. 10 అంటే నథింగ్ బట్ 1 + 0 1. ఓకే, సో ఇలా సింపుల్గా యాక్చువల్గా 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఇంకొక జస్ట్ కొంచెం పెద్ద నెంబర్స్ తీసుకొని జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ కింద చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకి ఏముంది క్లియర్గా చెప్పుకున్నా, మనం 9 9 క్యాన్సిల్ చేయొచ్చు. 3 2 5 6 7 8 9. సో క్యాన్సిల్ చేస్తే రిమైండర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అలాగే ఇక్కడ ఈ నెంబర్స్ తీసుకుంటే 9 క్యాన్సిల్ చేసాం, అలాగే 6 + 3 9 క్యాన్సిల్ చేసాం, అండ్ మిగిలిపోయింది ఏంటి? 7 3 10 అంటే 1 మిగిలింది. 8 + 4 12 అంటే 3 మిగిలింది. సో 1 + 3 4. సో టోటల్ రిమైండర్ వచ్చేసి 4. ఓకే, సో సింపుల్గా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఈజీగా 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ చాలా ట్రిక్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ట్రిక్స్, తప్పకుండా వాటన్నిటిని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.